హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2025 టైర్ 1 ఎగ్జామ్ రివ్యూ గురించి చూడబోతున్నాము. సెప్టెంబర్ 16, 2025 నా ఎగ్జామ్ జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అండ్ సిస్టమ్ గురించి మాట్లాడదాము. ఎగ్జామ్ సెంటర్ చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ గొడవలు ఏం జరగలేదు, సాఫీగా జరిగింది. సిస్టమ్స్ కూడా ఎవ్రీథింగ్ వాస్ గుడ్, అన్నీ వర్కింగ్లోనే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం రాలేదు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ పేపర్కి గురించి వెళ్తే మనకు తెలుసు జిఎస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, నెగిటివ్ 0.5 మార్క్స్, అంటే ఒక తప్పుకి -0.5 మార్క్ కట్ అవుతుంది. ఫస్ట్ నేను అటెంప్ట్ చేసిన ఆర్డర్ చూసినట్లయితే ఫస్ట్ నేను జిఎస్ అప్రాక్సిమేట్లీ 5 minutes నేను తీసుకున్నాను. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ లాగా అది ఆలోచించడం వస్తే పెట్టేస్తాము, లేదంటే వదిలేస్తాము. కాబట్టి ఫస్ట్ జిఎస్ చేస్తే బెటర్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కొంచెం టఫ్ అనిపించింది, కాబట్టి కాంప్రహెన్షన్ తప్ప మిగతావన్నీ 10 minutesలో చేసేసాను. లాస్ట్ కొంచెం టైం మిగిలింది 5 minutes, అప్పుడు నేను కాంప్రహెన్షన్ చేశాను. థర్డ్ క్వాంట్ ఈజీగానే వచ్చింది, అంత టఫ్ ఏం అనిపించలేదు. బేసిక్ ఫార్ములాస్ కొంచెం ప్రాక్టీస్ ఉంటే వచ్చేస్తుంది. క్వాంట్ రీజనింగ్ కూడా ఈజీగానే అనిపించింది. బేసిక్ సిలాజిజం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్, అవి ఫస్ట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. క్వాంట్ చాలా ఈజీగా వచ్చింది. టఫ్ ఆర్ లెంగ్తీ క్వశ్చన్స్ మనకు అనిపిస్తే అది ఇమీడియట్ గా వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం బెస్ట్. కమింగ్ టు మ్యాథమెటిక్స్, ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే కవర్ చేసుకోవాలో ఎగ్జామ్ ముందు, అట్మోస్ట్ ఇంపార్టెంట్ జామెట్రీ, మళ్ళీ దాంట్లో స్పియర్, సిలిండర్, పిరమిడ్, దాంట్లో టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఇంపార్టెంట్. సర్కిల్స్లో కార్డ్, సెక్టర్, సెగ్మెంట్స్, డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి, ఐడియా ఉంటుంది. ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్స్, ఆల్ టాంజెంట్స్ ఇచ్చి వాటి మధ్యన డిస్టెన్స్, కార్డ్స్ ఇచ్చి వాటి మధ్యన డిస్టెన్స్ అడుగుతారు. కమింగ్ టు సర్కిల్ ఏరియా, θ/360 πr², లెంగ్త్ ఆఫ్ ది సెక్టర్ θ/360 × 2πr. ట్రిగ్నామెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో θ 90 degrees, ట్రయాంగిల్ అయితే tan θ, sin θ, cos θ. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, వాల్యూస్ అన్నీ. నెక్స్ట్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్, కాంగ్రియుయెన్సీ, AA, SAS, SSS, సైడ్. ఈ సిమిలారిటీ, ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ సేమ్ ఉంటాయి. అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ట్రెపిజియం ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్. సర్కిల్స్లో కామన్ టాంజెంట్స్, దాంట్లో టైప్స్, డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంటుంది, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్కి ఒక ఫార్ములా ఉంటుంది, అవి చూసుకోవాలి. ఈ 3 డయాగ్రామ్స్, వీటి రిలేటెడ్ ఫార్ములాస్ కూడా చూసుకుంటే బెటర్. ఆల్జిబ్రాలో ఇలాంటి a+b² ఫార్ములా, a-b³ ఫార్ములా, a+b+c² ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. యావరేజ్లో ఇంపార్టెంట్ మోడల్, న్యూ మెంబర్ యాడ్ అవుతే ఆ న్యూ ఏజ్ పర్సన్ వెయిట్ ఎంతో మనల్ని కనుక్కోమంటారు. 20 members వెయిట్ ఇస్తారు, యావరేజ్ 56 అని. 21 members వెయిట్ 58 అయితే న్యూ పర్సన్ వెయిట్ ఎంత. కమింగ్ టు మిక్చర్ అండ్ అలిగేషన్స్లో 70 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. 2:3లో ఎక్స్టర్నల్గా మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేస్తారు. ఫైనల్ మిక్చర్ 1:2 అయితే ఎంత మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేశారో అలాంటి మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి. టేబుల్స్ 1 to 20 ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఫింగర్ టిప్స్లో ఉండాలి. స్క్వేర్స్ 1 to 50 నేర్చుకోవాలి. క్యూబ్స్ 1 to 30, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ కూడా ఐడియా ఉండాలి. మల్టిప్లికేషన్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ ద్వారా లేదా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా ఆప్షన్స్ 50-50 అయినా మనం పాజిటివ్ ఉండొచ్చు, 2 ఆప్షన్స్ నెగిటివ్ ఉంటే అలా ఎలిమినేట్ చేసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. కమింగ్ టు టైమ్ అండ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్తో అడుగుతారు. ఇలాగ సర్కిల్లో 2 persons సేమ్ డైరెక్షన్ లేదా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటారు, ఏ టైం తర్వాత, ఎంత డిస్టెన్స్ తర్వాత కలుస్తారు, ఎన్ని టైమ్స్ కలుస్తారు, అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్ అండ్ రేషియో టాపిక్స్ని కూడా కవర్ చేస్తారు. ఎలాగంటే లాస్ మనకి 20% ఇస్తారు, కాస్ట్ ప్రైస్ ఇస్తారు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటారు. అదేవిధంగా రేషియోలో కాస్ట్ ప్రైస్ ఈస్టు లాస్ 3:1 అయితే కాస్ట్ ప్రైస్ ఈస్టు సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత అని మనం కనుక్కోమంటారు. డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ మోడల్ టైప్స్ క్వశ్చన్స్ వచ్చాయి. అమౌంటెడ్ టు 4 times అయితే కొంత టైం, కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. అమౌంటెడ్ టు 20 times అయితే ఎంత టైం పడుతుంది. ఇలాంటి ఫార్ములాస్ మనకు తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ అప్లై చేయాలి. కమింగ్ టు పార్ట్నర్షిప్, 2 partners ఉంటారు, 2 or 3 more partners. ఏ కొన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, బి కొన్ని మంత్స్ వదిలేస్తాడు, లేదంటే మధ్యలో జాయిన్ అవుతాడు. రేషియో ఆఫ్ ద ప్రాఫిట్ షేర్ అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ మనీ ఇంటూ టైం ఈజ్ టు మనీ ఇంటూ టైం. ఏ ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాడు, ఎంత టైం ఈజ్ టు బి ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాడు ఇంటూ ఎంత టైం వరకు ఇన్వెస్ట్ చేశాడు.